ఎటువంటి వాస్తవం లేదనేది ముందుగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి అనే దానికంటే కూడా నేను ఈ రోజు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు వల్ల ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వచ్చే పరిస్థితి ఉంది తప్ప తరలిపోయే పరిస్థితి లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది అయితే రాద్ధాంతం చేస్తున్నారో దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎంఓయూ సైన్ చేసినంత మాత్రాన ప్రతి కంపెనీ గ్రౌండ్ అవుతానన్న దాంట్లో వాస్తవం లేదు. ఈ రోజు అలా అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి అదే వైజాగ్ ప్రాంతంలోకి వెళ్ళి ఎంఓఎల్ సైన్ చేసుకున్నారు, దావోస్కి వెళ్ళి సైన్ చేసుకున్నారు, అలాగే వివిధ దేశాలకు వెళ్ళి లేకపోతే వివిధ కంపెనీలతో ఎంఓఎల్ చేసుకున్న పరిస్థితులు గతంలో చూస్తాం. మరి వాళ్ళ టర్మ్ లో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ లో అనేది ఒకసారి వాస్తవం చెప్పాలి. ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ ఒక పాలసీ ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఏంటంటే ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఒక సంవత్సర కాలంలో దాని ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఆ కంపెనీ దగ్గర నుంచి ల్యాండ్ రీవర్క్ చేసుకోవడానికి ఒక జీవో ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు కొన్ని కంపెనీస్ ఏదైతే ల్యాండ్ అలాట్ చేశారో ఆ కంపెనీస్ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ ల్యాండ్ ని రీవర్క్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కంపెనీస్ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అన్న దాంట్లో మేము ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం నుంచి పెట్టుబడులు బయటికి పోవట్లేదు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు నేను మాట అంటున్నా అంటే ఈ రోజు చాలా డైమెన్షన్స్ మారిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రోజు ఒక కంపెనీ ఒక ఆపరేషన్స్ లేకపోతే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ప్రాంతంలో డిసిజన్ తీసుకున్నప్పుడు ఆ తర్వాత పరిస్థితులు కూడా మారే పరిస్థితి ఉంటాయి. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ రోజు ఒకటి గ్లోబల్ మార్కెట్ ఎకనామికల్ గా ఈ రోజు ఎంత ఇంపాక్ట్ ఉందో మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఈ రోజు ఫైనాన్షియల్ గా ఎంత మార్కెట్ అంత ఓలటైల్ ఉందో కూడా చూస్తున్నాం. అలాగే ఈ రోజు వాళ్ళ మార్కెట్ కండిషన్స్ ఆ రోజు వాళ్ళు ఎంఓఐ సైన్ చేసినప్పుడు ఉన్న కండిషన్స్ ఈ రోజు ఉన్న కండిషన్స్ మారి ఉండొచ్చు. ఇలాగ ఏంటంటే చాలా చాలా ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ అన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఆ కంపెనీలు వాళ్ళ డెసిషన్ మేబీ విత్డ్రా చేసుకోవచ్చు. దానికి కారణం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అనడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్ఖత్వం. సో ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఈ రోజు అకుంఠ దీక్షతో పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ తోటి ఈ రోజు ఇన్వెస్టర్స్ కి ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇవ్వడం అవ్వచ్చు, ఎస్క్రో విధానం ద్వారా ఈ రోజు కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఏదైతే మేము ఆఫర్ చేస్తున్న కంపెనీలు ఎస్క్రో అనేది ఈ రోజు దేశంలోనే ఫస్ట్ స్టేట్ అండి రాజు గారు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.